క్రమశిక్షణ కాబట్టి ఒక్క 10 నిమిషాల్లో ఈ సభను ముగిస్తాం కాబట్టి ఎవరు వాళ్ళ సీట్ల అందరూ దృష్టి పెట్టుకొని ఆ ఎంత కూర్చున్న కూడా ముందు వచ్చి కూర్చుంటే సభ గౌరవం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ ఇప్పుడే మన పార్టీలో జాయిన్ అయినటువంటి యువ నాయకుడు నరేంద్రన్న గారి చాలా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు వివిధ పార్టీ కార్యకర్తలు కొత్తసారి జరిగినటువంటి కేసీఆర్ నాయకత్వం మరియు మన పెద్దలైనటువంటి సత్యరెడ్డి గారు మరియు మిత్రులు వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ నారాయణ గారు మహేంద్ర గౌడన్న మరియు పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారు మండల కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జర్నీ కావడం అనేది చాలా శుభసూచకం. ఈ దెబ్బతోటి పొద్దున షెడ్యూల్ ఏ విధంగా పోయి మొత్తం కూడా ఉన్నటువంటి విలేజ్ వారిగా పిలుస్తారు, వాళ్ళే రావాలి. ఎందుకంటే బాగా డిస్టర్బ్ అయిన ప్రోగ్రాం కాబట్టి పిలిచిన వాళ్ళు ఎమ్మెల్యే గారు సీట్ అట్టే ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వస్తారు ఆ సీట్ ఏమనుకుంది మేడం కూడా చెప్పింది కదా తినవాళ్ళు వస్తే కూర్చుంటున్నారు. ఈరోజు నవాపేటలో మొన్నటి వరకు ఒక 6 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడు పనిచేసిన నరేందర్ రెడ్డి గారు వారి టీం అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరున్నారు. వారికి సాధారణంగా స్వాగతం చేస్తాము. అధ్యక్షులు ఆనంద్ గారు ఆధ్వర్యంలో దయాకర్ రెడ్డి ఇక్కడున్న మండలి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాం అనుకుంటే ప్రజల కోసం ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి కూడా ఏమర్థమైపోతుందంటే దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడినా రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటిగానే పనిచేస్తున్నారనే బాధ కింది స్థాయి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వారి టీం అందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను పార్టీలో. అట్లాగే ఈరోజు లోకల్ పార్టీ సెలక్షన్స్ డిక్లేర్ చేశారు. ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ టైంలో ఎంపీటీసీ కానీ పెట్టకుండా సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలన్నీ ఎప్పుడో అయిపోవాల్సినాయి. కానీ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎన్నికలన్నీ కూడా డిలే చేస్తూ ఏ ఎన్నికలు కూడా జరపకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు డైరెక్షన్తో కోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలు పోవాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదనేది వాస్తవం. కోర్టు గట్టిగా వాయించి వాళ్ళ టైం లోపల లోకల్ పార్టీ సెలక్షన్స్ పెట్టండి అంటేనే ఇప్పుడు కదిలి ఉన్నారు. సరే కదిలినా కూడా ఆ ఎన్నికల్లోనే జరిగేటట్టు చేస్తుందంటే దాన్ని కూడా ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది. దానికి మొదటి కారణం బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలి అనేది ఆ రోజు అసెంబ్లీ అన్ని పార్టీలు సమర్థించినా కూడా మరి రాష్ట్రపతి దగ్గర స్టక్ అయినప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయి విజ్ఞప్తి చేసి దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికే షాప్ చేయడానికి ధర్నా చేసి వచ్చిన్నారు. అది అక్కడికి ఆగింది. తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ పంపించినాం, అది అక్కడే ఆగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక జీవో తీసి 42% అమలు చేస్తున్నామని చెప్పి ఈరోజు కోర్టులో నిలబడదు అని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదనే లెవెల్లో ఈరోజు మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొకటే కాదు, ఇంకొక మోసం కూడా చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఎన్నికలు ఆపాలి అనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50% మహిళా రిజర్వేషన్ లోకల్ పార్టీస్లలో అమలు చేశారు. ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ 50% రిజర్వేషన్ తీసుకొచ్చున్నారు. జిల్లా పరిషత్లో అయితే 50% రిజర్వేషన్స్ కాకుండా 21 జిల్లా పరిషత్ చైర్మన్ 15 ఇవ్వాల్సింది ఉన్న 16 ఇవ్వాల్సింది 21 జిల్లా పరిషత్ చైర్మన్లు గతంలో ఇచ్చిన మహిళలకి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన వికారాబాద్ తీసుకుంటేనే 39% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 40% మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్అవుట్ చేసి మళ్ళీ కొట్టుకుపోయి ఎట్లా కాపాలో ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ ఆపాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే నీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మైక్ పట్టుకునే ముఖ్యమంత్రి గారు 1,000,000 మంది మహిళలను కోటేశ్వరం చేస్తూ ఉంటారు. మరి మాకున్న రిజర్వేషన్ మహిళలకున్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 50% అటెక్కిస్తున్నారు. ఉన్న 50% ఈరోజు కట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. 1,000,000 మంది మహిళలను కోటేశ్వరం చేస్తాను మాటల్లో మాట్లాడుతున్నారు. బతుకమ్మ పండుగ ఒక మహిళకు ఒక చీర ఇవ్వలేని ప్రభుత్వం 1,000,000 మంది మహిళలు కోటేశ్వరం చేస్తారట. ఇప్పటికైనా ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని
50% మహిళలకు అమలు కావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పార్టీ మారిన ఒకవేళ వాళ్ళ పార్టీలోకి వస్తే స్వాగతిస్తారు అవి. ఇంకా వాళ్ళే చెప్తున్నారు మేము పార్టీలో ఉన్నామని. అందుకే మా వాళ్ళందరూ మా అధ్యక్షుడు, మా జిల్లా అధ్యక్షుడు, మా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా ఒక చైర్ వేసి పెట్టున్నారు. అది ఈరోజు స్పీకర్ దగ్గర ఉన్నట్టుంది. డెఫినెట్గా స్పీకర్ కానీ న్యాయస్థానంగా న్యాయం చెప్తుంది. అది వాళ్ళు చెప్పాలి సమాధానం. ట్రిపుల్ రోడ్లో చాలా మంది పేద రైతుల భూములు పోతున్నాయి. ట్రిపుల్ ఆర్ అయితే వాస్తవం. ట్రిపుల్ ఆర్ సంబంధించి ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చినారు. మాకున్న 2 ఎకరాలు 1 ఎకరా కూడా పోతుందని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి అలైన్మెంట్ ఒకటి. అలైన్మెంట్ ఇష్టానుసారంగా మార్చింది అనేది నవాపేటలో వచ్చిన మా సోదరులందరూ రైతన్నలందరూ చెప్తున్నారు. డెఫినెట్గా ట్రిపుల్ ఆర్ సంబంధించిన రైతన్నలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళకి ఏ సాయం కావాలని చేయడానికి ప్రభుత్వ పార్టీ తరఫున ముందు. మీ స్థానిక ఎన్నికల్లో చేవడ నుంచి ఇప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్యే కూడా ఎవరు ఉండబోతుంది? ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇన్ఛార్జ్ అక్కర్లేదు. ఇక్కడ ఏ మండల పార్టీ అధ్యక్షుడు అక్కడ ఇన్ఛార్జ్ పనిచేస్తారు మాత్రమే ఇస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడతలేదు. నిరాధారమైన ఆరోపణలు చేస్తలేదు. ఏం చెప్పారు మీరు? మహిళలకు 2500 ఇస్తామన్నారు. 100 రోజులలో ఇస్తామన్నారు. మీరు టైం లైన్ పెట్టుకున్నారు. 100 రోజులలో ఇస్తాము. రైతులకైతే రుణమాఫీ చేసేస్తాము. రుణమాఫీ మొన్న కేసీఆర్ చేసిండు. మళ్ళీ బ్యాంకులో పోయి తెచ్చుకొని మేము వచ్చిన 100 రోజులలో రుణమాఫీ చేస్తామన్నారు. మా పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే 2000, ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తాయి. ఎలక్షన్ అయిపోయిన నెల రోజులకే తీసుకుంటే మీకు 4000 వస్తాయన్నారు. ఒకటే ప్రశ్నిస్తుంది. అమ్మలక్కలకు మన తులం బంగారం, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళకి తులం బంగారం ఇస్తాం. 100 రోజులలో ఇస్తామన్నారు. ఇవి చాలా ఉన్నాయి. మేము కొన్ని ఇక్కడ ఉత్కాయించినాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరంలో 2 లక్షలు అన్నారు. 2 సంవత్సరాలు కాబోతా ఉన్నాయి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా బాకీ అని చెప్తున్నారు. ఎంత బాకీ చేసినారు, ఎంత అప్పు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు రాష్ట్రంలో, దేని మీద ఖర్చు పెట్టినారని 100 సార్లు చెప్పినాం. వీళ్ళకి ఏమైనా చోట ముందు శంఖం పొందట్టు మళ్ళీ చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. ఈరోజు ఎంత అప్పు ఉంది, ఎంత మిత్తి కడుతున్నారు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎంత కడుతున్నారని. అయినా కూడా మళ్ళీ అబద్ధాన్ని చెప్తే 100 సార్లు చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ప్రజలు చాలా తెలివైన తెలంగాణ ప్రజలు తప్పకుండా మీరు చెప్పే అబద్ధాలన్నీ ఒకటి లెక్క పెట్టుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టుకుంటారు. అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ గారి జిల్లా అంటే ప్రజలు ఏం ఆశిస్తారంటే మాకు చిన్న ఆపద వచ్చినా కానీ వీళ్ళు ఆదుకుంటారు అనేటటువంటి భరోసా ఇస్తారనేటటువంటి నమ్మకంతో జిల్లా ప్రజలు ఉంటారు. నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలా మండలాలు తిరిగిన. అక్కడ పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ లీడర్లు కానీ, స్పీకర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి మంత్రులు కానీ ఎవ్వరు కూడా తిరుగుతలేరు. మీరు ఇంతకుముందే చెప్పిన అప్పుడు కరోనా సమయంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ రోజు వెనకబడి పంపించేసేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు కావచ్చు, కూరగాయలు లాంటివి, ఇంకేమైనా మందులు కావచ్చు, మేమందరం కూడా ప్రజల నుండి మంత్రుల కాడికి వెళ్ళి ఎమ్మెల్యేలకు కింది స్థాయి వరకు మేము తిరిగినాం. కానీ ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా గ్రామాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళకు తెలుసు. మేము నిన్న తొర్మామిడి గ్రామంలో పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కారు అనుకోని గుర్తొచ్చింది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో కాదు, మేము బీఆర్ఎస్ పార్టీలో అంటే ఆగిపోయి వాళ్ళు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో దొరికితే పట్టుకొని కొట్టేటట్టున్నారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగితే మా ఇజ్జత్ ఎక్కడ పోతుందో, మమ్మల్ని ఎక్కడ కొడతారనేటటువంటి భయంతో స్పీకర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా తిరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇందాక చేరేసిన మీరు అందరూ చూసి ఉంటారు ఎమ్మెల్యే గారు అని చెప్పి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళు. ఒక ఆయన అంటాడు ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలో ఉన్నా అని చెప్పి ఆయన కడియం చేయాలని పెద్ద మనిషి అని చెప్పుకుంటారు. వీళ్ళంతా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు. ఇంకొకరేమో స్పీకర్ గారు తేలుస్తారంట ఏ పార్టీలో ఉన్నారు అనేటటువంటిది స్పీకర్ గారు తెలుస్తారంటే నువ్వు ఏ పార్టీలో నీకే తెలియకపోతే స్పీకర్ గారు తెలిస్తే నువ్వు ఎందుకున్నట్టు ఎమ్మెల్యేగా. రాబోయేటటువంటి రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చాలా వలసలు జరగబోతున్నాయి. బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో కూడా సబితా మేడం గారి సమక్షంలో కూడా చాలా చేరికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఖాళీ కాబోతుంది.